రోజాకి ఒడిబియ్యం పోయడానికి ఇక వాళ్ళ అమ్మ శ్యామల సిద్ధమవుతుంది. అంటే చామంతి ఒప్పించడంతో సరే అని చెప్పి ఒప్పుకుంటుందన్నమాట శ్యామల ఒడిబియ్యం పోయడానికి. అయితే ఇక చామంతి వాళ్ళ గదిలోకి వెళ్ళి ఇక వాళ్ళ నాన్నతోని ఇక నాన్న నువ్వు ఈ గిన్నెలో ఈ బేసిన్లో నువ్వు నీ చేత్తో బియ్యం పోయినా అన్న అని చెప్పి వాళ్ళ నాన్న చేతులు కూడా ఆ బియ్యంలో కలిసేలాగా ఒడి బియ్యంలో కలిసేలాగా ఇక చామంతి అలా చేస్తుంది. ఇక ఆ తర్వాత ఇక ఒడి బియ్యం కలుపుతారనమాట శ్యామల వాళ్ళు. ఇక శ్యామల ఏమో ఒడి బియ్యం పోస్తుందనమాట రోజాకి. ఇక రోజా ఏమో చాలా కోపంగా ఉరిమి ఉరిమి చూస్తూ ఉంటుందన్నమాట. అయితే అదంతా ఏం పట్టించుకోకుండా ఒడి బియ్యం పోస్తూ ఉంటుంది శ్యామల. ఆ తర్వాత హర్షవర్ధన్ వాళ్ళ అమ్మగారు ఉంటారు కదా, ఇక ఆవిడ అంటారు, ఒడిబియ్యము నువ్వు శ్యామల చేత పోయించుకున్నావు కదమ్మా. అమ్మ రోజా నువ్వు శ్యామల దగ్గర తను తలిస్థానంలో నీకు ఒడిబియ్యం పోసింది కాబట్టి కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకో అని చెప్పి అంటుంది. ఇక అప్పుడు రోజా ఏంటి నేను ఒక పని మనిషి కాలి పట్టుకొని దండం పెట్టి మరి ఆశీర్వాదం కూడా తీసుకోవాలా అని చెప్పి రోజా అంటూ ఉంటే ఇక అక్కడ ఉన్న చామంతికి చాలా కోపం వచ్చేసి తను పని మనిషి కాదు మీ అమ్మ అని చెప్పి చామంతి అలా అంటే తను ఆపుకోలేక అలా అనేస్తుంది. ఇక రోజా కూడా చాలా టెన్షన్లో ఏంటి ఇలా అనేసింది చామంతి అందరి ముందు అని చెప్పి చూస్తూ ఉంటుంది. ఇక చామంతి మరి ఎలా కవర్ చేస్తుంది కమింగ్ ఎపిసోడ్లో అనేది చూద్దాము. అక్కడున్న ఇక రామాదేవి, అరుణ్, ప్రేమ్ అందరూ కూడా షాక్ అయిపోతారు. మరి ఏమవుతుంది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్.